హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మేడం షా. మొత్తం మీద బీజేపీ ఆఫీస్ అంటే నాంపల్లిలో ఉన్న స్టేట్ బీజేపీ ఆఫీస్లో మాత్రం ఉద్రిక్త వాతావరణం మాత్రం కనిపిస్తూ ఉంది. నాంపల్లిలో ఉన్న బీజేపీ ఆఫీస్ ముందు యూత్ కాంగ్రెస్ నేతలు రాళ్లతో కర్రలతో కోడిగుడ్లు టమాటాలతో దాడి చేసినట్టు సమాచారం అందుతుంది. దానికి ప్రతిదాడిగా బీజేపీ కార్యకర్తలు కూడా కర్రలతో దాడి చేసినట్టు సమాచారం అందుతుంది. కొందరి దళిత బీజేపీ దళిత మోర్చాకు సంబంధించిన చాలామందికి గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. దీని అంతటికీ కారణం ఏంది? ఎందుకు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు? మరి ఇదే లీడర్లు ఎందుకు కొట్టుకోవట్లేదు అనేది ఒకసారి కార్యకర్తలు గమనించుకోవాలి. ఇదే బీజేపీ ఇప్పుడున్న చీఫ్ కిషన్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఎందుకు వీళ్ళు ఎందుకు కొట్టుకోరు? కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల తలలు ఎందుకు పగలాలి? ఎందుకు ఈ ఉద్రిక్తతకు కారణం ఏంది? మరి ఢిల్లీలోని బీజేపీ నేత రమేష్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణంగా తెలుస్తూ ఉంది. రమేష్ ఈ మధ్యలో 2 days బ్యాక్ ఒక సంఘటన జరిగింది ఢిల్లీలో. మాట్లాడుతూ ప్రియాంక బుగ్గల్లా ఇక్కడ ఢిల్లీ రోడ్లను మారుస్తాం అని ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన సందర్భాలు మాత్రం ఉన్నాయి. దీనిపైన కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలమైనది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా మాట్లాడడం, అటువంటి వ్యక్తులను పార్టీలో కొనసాగించడం బీజేపీ చేసిన తప్పుగానే భావించవచ్చు అన్న ఆ కాన్సెప్ట్ అయితే నడుస్తూ ఉంది. మరి నిజంగానే ఎందుకు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆ తలలు పగలతట్టు ఎందుకు కొట్టుకుంటున్నారన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మా ప్రియాంక గాంధీని ఇంత మాట అంటారా బీజేపీ ఢిల్లీ నేత అని చెప్పేసి ఇక్కడ యూత్ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులందరూ కలిసి బీజేపీ స్టేట్ ఆఫీస్ నాంపల్లి పైన దాడికి, నాంపల్లి ఆఫీస్ని ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది, అసలు ఏంది కథా కార్ఖానా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 2 నిమిషాలు. నాంపల్లి సెంటర్లో కొట్టుకున్న కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం, ఘర్షణ చెలరేగింది. బీజేపీ దళిత నేతలు, యూత్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ దళిత మోర్చా కార్యకర్తలకు తలకు గాయమైంది. దీని అంతటికీ కారణం ఏంది? ఒకసారి దాడికి కారణం ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దాడికి కారణం మాత్రం బీజేపీ తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి అసలు కారణం ఇదే. ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తామంటూ ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిధూరి కామెంట్ చేశారు. దీనిపై ఢిల్లీలోని 2 రోజులుగా మాటల యుద్ధం నడుస్తుంది. బీజేపీ నేత రమేష్ బిధూరి వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆఫీస్పై తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. మరి దాడి ఎక్కడి వరకు పోతుంది ఏంది అనేది చూస్తే నిజంగానే దాడి ఎటుపోతుంది అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంది. పొట్టు కొట్టుకున్నారనే చెప్పుకోవచ్చు. నిజంగా కార్యకర్తలారా, మీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీ నాయకుల పైన అభిమానం ఉండొచ్చు. ఆయన బీజేపీ రమేష్ బిధూరి ఏదైతే చేసిండో బీజేపీ నేత, అది నిజంగా చాలా తప్పు. కానీ లీడర్లు ఎందుకు కొట్టుకోవట్లేదు అనేది ఢిల్లీలోనే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉంటారు, ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. ఆ లీడర్లు ఎందుకు కొట్టుకోవట్లేదు? కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు అంటే కింద కార్యకర్తలు ఎందుకు కొట్టుకుంటున్నారో ఒకసారి మీరు గమనించండి మిత్రులారా. ఎవరి పార్టీని వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కానీ మరి ఇంత ఘోరం అయితే ఉండదు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి నిజంగానే పొట్టు అయితే కొట్టుకుంటున్న పరిస్థితి మాత్రం భరత్కి పంపిస్తా. పొట్టు కొట్టుకుంటున్న పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి నా ఫోన్ ఇవ్వు. భరత్కి పంపిస్తున్నాడు. నాంపల్లి సెంటర్లో నువ్వా నేనా అన్న సంద్రంగా మాత్రం నడుస్తూ ఉంది. ఒక రేంజ్లో దాడులకు దిగుతూ ఉన్నారు. ఇక్కడ మీకు నిజంగా దాడులు చేసుకోవడం మంచి సంస్కృతి కాదు. బీజేపీ ఆఫీస్ మాత్రం ముట్టడించవచ్చు. కాకపోతే ఇది ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి మాత్రం ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాడుల సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికైతే మన వాళ్ళైతే పెద్దగా చెయ్యరు.
మన ప్రజలకి ఎట్లా ఉంటుందంటే తెలంగాణ సమాజం మనతో బాగుంటే చాలు అన్న సంద్రంగా ఉంటుంది. కుల మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు మాత్రం ఉంటారనే ఒక చర్చ జరుగుతూ ఉంది. కాకపోతే ప్రియాంక గాంధీ పైన చేసిన వ్యాఖ్యలు, రమేష్ బిదూరు చేసిన వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారింది. 2 రోజులుగా ఢిల్లీ వీధుల్లో మంటలు పుట్టించిందనే చెప్పుకోవచ్చు. ఢిల్లీ వీధుల్లో మరి నిజంగా ఎంత దారుణంగా ఎందుకు కర్రలతో కొట్టుకుంటున్న కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఎందుకు కొట్టుకుంటున్నారు ఏంది అనేది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. ఇలా పరిస్థితి చూడండి. ఇక్కడ బీజేపీ స్టేట్ ఆఫీస్, ఇది స్టేట్ ఆఫీస్లో పరిస్థితులు ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. బీజేపీ ఆఫీస్ ముట్టడికి వచ్చి కోడిగుడ్లు టమాటాలతో మొదటగా దాడి చేసిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు. తదనంతరం బీజేపీ వాళ్ళు కూడా కర్రలు తీసుకొని పోతున్న పరిస్థితులు మాత్రం చూస్తూ ఉన్నాం. బీజేపీ ఆఫీస్లో ఇటువంటి కర్రలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ఉంటుంది కాబట్టి ఆ కర్రలతో సాము చేస్తారు కాబట్టి అటువంటి కర్రలు మాత్రం ఉంది. మరి నిజంగా ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఒక ఆఫీస్ పైన ఇంకో కార్యకర్తలు దాడి చేస్తే రేపు బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ గాంధీ భవన్ పైన దాడి చేస్తే పరిస్థితులు ఏందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నిజంగా అంటే రమేష్ బిదూరు అంటే బీజేపీ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ అంటే నిజంగా ప్రియాంక గాంధీ ఒక ఎంపీ, కేరళలోని వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒక ఎంపీని పట్టుకొని ప్రియాంక బుగ్గల్లాగా ఢిల్లీ రోడ్లను మారుస్తామంటే రమేష్ బిదూరుకి భార్య లేదా, రమేష్ బిదూరుకి తల్లి లేదా, రమేష్ బిదూరుకి చెల్లెలు లేరా, అక్కలు లేరా అని కాంగ్రెస్ మాత్రం మండిపడతా ఉంది. ఇటువంటి వ్యాఖ్యలు బాధాకరం. దాడుల సంస్కృతి తెలంగాణలో మంచిది కూడా కాదు. కార్యకర్తలారా సంయమనం మాత్రం పాటించండి. ఎందుకంటే మన పార్టీని మనం కాపాడుకోవాలి. కానీ ఇదే లీడర్లు రాహుల్ గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ ఇదే విషయంలో ఎందుకు అటాక్ చేయలేకపోతున్నారు? ఇదే కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు భౌతిక దాడులు వాళ్ళ ఆఫీస్కి పోయి దాడులు చేయలేకపోతున్నారు? వాళ్ళు చెయ్యరు కానీ మనతో చేపిస్తారు. ఎందుకంటే మనం జెండాలు మోసేది మనం, కష్టపడేది మనం, లాస్ట్కు చివరికి మిగిలేది కూడా మనకేముండదు అన్న ఒక చర్చ మాత్రం జరుగుతోంది. ఏది ఏమైనా ఇటువంటి దాడులు మంచిది కాదు అనేది తెలంగాణ సంస్కృతి మాత్రం చెప్తా ఉంది. రమేష్ బిదూరి వెంటనే తన వ్యాఖ్యలను తీసుకొని ఆయన ఢిల్లీ బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మొత్తం మీద తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం ఎందుకు వస్తూ ఉంది? మరి ఇటు కేటీఆర్ అరెస్టు నేపథ్యంలో ఇక్కడ దాడుల నేపథ్యంలో అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ ఏమైనా చేయబోతున్నారా అన్న ఒక చర్చ మాత్రం ఇంకా కొందరు చర్చించుకుంటున్నారు. ఇది ఓవరాల్గా నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ పైన దాడి జరిగిన ఘటనకు సంబంధించింది.